మా సిఐ గారు సత్య గారికి పార్సిల్ ఇమ్మన్నారు. నేను నీకు ఫోన్ చేయడానికి, నువ్వు నాకు ఫోన్ చేయడానికి మాత్రమే ఆ ఫోన్ వాడాలి. ఆ బంగారాజుగాడు తప్పతాగి మీ ఇంటికొచ్చి ఒంటరిగా ఉన్న మీ మనవరాలిని రేప్ చెయ్యబోయాడు అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. ఈ మధ్య నిర్భయ చట్టం కూడా వచ్చింది. ఆ కేసు కింద వాణ్ణి బుక్ చేశామంటే జీవితాంతం వాడు జైలు గోడల మధ్య ఉండాల్సిందే. దీంతో ఆ చక్రవర్తి గాడికి పిచ్చెక్కుతుంది. శభాష్ గబ్బర్, ఇంతకాలం నీది నోటి మాటే అనుకున్నాను, కానీ నీ బుర్ర కూడా షార్ప్ గానే పనిచేస్తుంది. వద్దు పిన్ని గారు, వాళ్ళ గురించి ఆలోచిస్తే మన పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. జీవితాలు చక్కదిద్దుకోవడానికో జీవితంలో సుఖాలు అనుభవించడానికో మనం లేవు. మన లక్ష్యం ఒకటి, ఆ చక్రవర్తి ఫ్యామిలీ రోడ్డున పడాలి. గబ్బర్, నువ్వు కానీ. అలాగే. బాబు. బాబాయ్, నాన్న ఏ స్టేషన్ ఆఫీసరో తెలిసిందా? నాన్నని కాంటాక్ట్ చేశారా? లేదు బాబు. ఏ బాబాయ్, అన్ని పోలీస్ స్టేషన్స్ కి కాల్ చేయలేదా? ఆ వెహికల్ నెంబర్ చెప్పలేదా? అది పోలీస్ వెహికలే కాదట బాబు. వాట్? అవును బాబు, ఆ నెంబర్ గల వెహికల్ ఏ పోలీస్ స్టేషన్ లోనూ లేదట. సిటీ కమిషనర్ ఆఫీస్ కి, డీజీపీ ఆఫీస్ కి కూడా కాల్ చేశాను, ఎక్కడా వెహికల్ లేదు. నాన్న ఆ వెహికల్ లోనే కనిపించారు బాబాయ్. మరి ఆ వెహికల్ ఎవరిది? అది కూడా ఎంక్వైరీ చేశాను బాబు. ఆ వెహికల్ షూటింగ్లకు తిప్పేదట బాబు. షూటింగ్ వెహికలా? అందులో నాన్న ఉన్నారంటే నాన్న యాక్టరా? అనుకున్నాను బాబాయ్, హీరోలా కనిపించిన నాన్న నిజంగా హీరో అన్నమాట. కానీ సినిమాల్లో ఎప్పుడు చూడలేదు బాబు. ఈ మధ్య వస్తున్న సినిమాలు మనం ఎక్కడ చూస్తున్నాం బాబాయ్? అది కాదు బాబు. మీరు ఇంకేం ఆలోచించకండి, నాన్న హీరో, అది ఫిక్స్. వెంటనే మీరు ఒక పని చేయండి. ఏంటి బాబు? అర్జెంటుగా ఒక మంచి సినిమా పిఆర్ఓ అని లైన్లో పెట్టండి. నాకు అందరి హీరోస్ గురించి తెలియాలి. అప్పుడే నాన్న గురించి తెలుస్తుంది. ఏమంటారు? నాన్న కోసం మీరేం చేసినా నేను ఎస్ అంటాను. ఓకే, ఐడియా నచ్చింది కదా? వీలైనంత తొందరగా సినిమా పిఆర్ఓ నా ముందుండాలి. గో అండ్ గెట్ హిమ్. సరే బాబు. నీ పేరేంటి పాప? కృష్ణవేణి. ఇంట్లో ఎవరు లేరా? ఎందుకు లేరు? మా అమ్మ, మా అత్త, మా బావ ఉన్నారు. మరి నాతో స్టేషన్కి వస్తావా? అమ్మో, నేను రాను.
అమ్మా 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 మన ఇంటికి పోలీసులు వచ్చారు. ఎలా వచ్చారండి ఎస్ఐ గారు? తమరి కోసమే సార్. మా బహిరంగ మద్యపానానికి, చతుర్ముఖ పారాయణానికి పెనాల్టీగా మీకు అందాల్సిన మామూళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నాం కదా. ఇప్పుడు నేను వచ్చింది ఆ మామూలులా మామూలు విషయం గురించి కాదు, ఒక అమ్మాయి మానం గురించి. అర్థం కాలేదా? తెగబలిసిన ఈ మీ కొడుకు ఆ నాగమ్మ గారి ఇంటికెళ్ళి వాళ్లను చంపుతానని బెదిరించి పెద్ద మనవరాలిపై అత్యాచార యత్నం చెయ్యబోయాడు. ఎస్ఐ, నువ్వు మాట్లాడేది నా గురించేనా? నాగమ్మ గారి ఇంటికెళ్ళింది నువ్వే కదా? నేను ఆ ఇంటికి వెళ్ళడం నిజం. నా పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు వాళ్ళని బెదిరించింది నిజం. అంతే. అంతకు మించి అత్యాచారాలు, అఘాయిత్యాలు నేనేం చేయలేదు. ఎస్ఐ గారు, మా వాడికి చెడలవాట్లు ఉండొచ్చు, కానీ ఆడపిల్లల జోలికి వెళ్లేంత చెడ్డవాడు మాత్రం కాదు. కానీ మీ వాడు ఆ అమ్మాయిని చెరపబోయాడని మాకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం, ఆమె వాలకం బట్టి చూస్తే ఆమెపై అత్యాచార ప్రయత్నం జరిగినట్టే అనిపిస్తుంది. ఎంత ఇచ్చారా వాళ్ళు? ఎంత తీసుకున్నావు? నడవరా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీడు వ్యసనపడుడే గాని చెడ్డవాడు కాదు. వాళ్ళు కక్ష కట్టి తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. మా వాడిని వదిలేయండి. మందు, సిగరెట్టు, పేకాట ఉన్నాడు చెడ్డోడు కాక మంచోడా? ఇన్ని అలవాట్లు ఉన్నాడికి ఆడపిల్లల జోలికెళ్లే అలవాటు లేదంటే నమ్మడానికి నేను ఎర్రిపప్పని కాదు. పోలీస్! లేదు బాబు, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నా కొడుకు అలాంటి వాడు కాదు. వదినా వదినా, రెండు వదినా, మీరైనా చెప్పండి. మన బంగారు రాజు ఎలాంటోడో చెప్పొదినా. చెప్పమ్మా. నా మేనల్లుడు మంచోడండి, ఆడపిల్లల జోలికి వెళ్ళేవాడు కాదు. అవును, మా బావ మంచోడు. నువ్వే రౌడీ పోలీస్వి. నీ దృష్టిలో రేప్ చేసిన వాళ్ళందరూ మంచివాళ్లేనా? అయితే రేపు నిన్ను రేప్ చేసిన వాడిని కూడా మంచోడే అంటావా? ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతిదేనా? నీ ఇంటి పిల్లను ఒక్క మాట అంటేనే నీకంత పౌరుషం పొడుచుకొచ్చిందే, మరి నువ్వు ఆ ఇంటి పిల్లను పాడు చేయాలని చూస్తే వాళ్ళకెంత కోపం రావాలి? రేయ్, తప్పుడు కేసు పెట్టింది వాళ్ళు, వాళ్ళ తొత్తువి నువ్వు, వాళ్ళ ఎంగిలి మెతుకులు తినే కుక్కవరా నువ్వు. నీ టైం అస్సలు బాగోలేదురా. చెయ్యకూడని తప్పులన్నీ వరుస పెట్టి చేస్తున్నావు. నీ నాలుకను మడత పెట్టి చేతుల్ని నరికేస్తాను. పొదరా స్టేషన్కి. మా బంగారు రాజు అలాంటి వాడు కాదు ఎస్ఐ గారు. పెట్టండి ఎస్ఐ గారు, మా బంగారు రాజు అలాంటి వాడు కాదు ఎస్ఐ గారు. అయ్యో వదినా.
నిన్న మా ఇంటికొచ్చి ఎంగిలిస్తరాకులా ఎగిరిగిరి పడ్డావు. ఈరోజు ఆ ఎంగిలిస్తరాకులాకే ఊర కుక్కలా నా ముందుకొచ్చి పడ్డావు. ఇదిరా నాగమ్మ పవరు. ముసల్దానా, నిన్ను చంపేస్తాను. వదలండి, వదలు. వదలరా. ఎస్ఐ గారు, ఇంట్లో ఉన్న ఆడపిల్ల మానానికే రక్షణ లేదనుకున్నాను. మీ స్టేషన్లో ఉన్న ఆడదాని ప్రాణానికి కూడా రక్షణ లేదా? ఏరో, నా కళ్ళ ముందే పెద్దావిడ మీద చేయి చేసుకుంటావా? తప్పుడు కేసు పెట్టేందుకు చేయి చేసుకోవడం కాదు, నరికి పోగులు పెట్టేస్తాను. నేను నిన్ను పాడు చేయబోయినా? చెప్పవే, నిజం చెప్పు, లేకపోతే నేను ఎంత చూస్తాను. చూసారా ఎస్ఐ గారు, మీ ముందే ఎలా మాట్లాడుతున్నారు? ఇది మీ పోలీస్ స్టేషనా లేక వాడబ్బా జాగీరా? అఘాయిత్యం చేయబోయిన ఆడపిల్లని దబాయిస్తే ఏం మాట్లాడుతుంది? వేషం ఏం తీసుకొచ్చావా? మాటలు నేర్పించలేదా? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. దానికి తొత్తులో మాట్లాడుతున్నావు. నిన్నేం చెయ్యాలరా? వాడికి మేమంటేనే కాదు, మీరన్నా కూడా భయం లేదు. మా ముందే మిమ్మల్ని ఎలా తిడుతున్నాడో చూడండి. వదలండ్రా. కొట్టండి, ఇంకా బాగా కొట్టండి. ఒంటికి పట్టిన కొవ్వు పొగరు వదిలిపోవాలి. రేయ్, నువ్వు చేస్తావు చేతిలో బంగారు రాజు. రేయ్, నువ్వు వచ్చింది మా ఇంటి మీద కాదు, నీ సమాధి మీదకి. నువ్వు స్టేషన్లో ఉన్నావన్న సంగతి ఈ పాటి ఊరంతా తెలిసిపోయి ఉంటుంది. నీ కుటుంబ గౌరవం, పరువు అన్నీ ఏటిపాలే. ఈ దెబ్బతో స్నేహితుడని కూడా చూడకుండా మా అన్నయ్యను వెన్నుపోటు పొడిచిన మీ తాతయ్యకు గుండెపోటు రావడం ఖాయం. ఇదే ఈ నాగమ్మ చేస్తున్న న్యాయం. చంపేస్తాను నిన్ను. ఎస్ఐ గారు, వీడు నా మనవరాల్ని పాడు చేయబోయాడు. దానికి ఇదే సాక్ష్యం. ఎక్కడికొచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెబుతుంది. వీడికి శిక్ష పడి తీరాలి. వీడి పెద్దలకి అది గుణపాఠం కావాలి. పద. నాగమ్మ, ఎక్కడికి వెళ్తావే? ఆగు, నీ అంత చూస్తాను ఇవాళ. ఏంట్రా అరుస్తున్నా? రేప్ అటెంప్ట్ అంటే మామూలు కేసు కాదు, నిర్భయ కేసు. మినిమం 10 years బయటికి రావురా. నీ బతుకంతా ఇక ఇందులోనే. నీ ప్రాణం ఇప్పుడు నా గుప్పిట్లో ఉందిరా. నన్ను టచ్ చేసావు కదా, నిన్నేం చేస్తానో చూడు. నిన్నెవడు కాపాడుతాడో నేను చూస్తాను. బంగారు రాజు ఎక్కడా? నన్నే లోపలేస్తావా? వదలరా మిమ్మల్ని. రాయ్ రాయ్. తాతయ్య తాతయ్య, పోలీస్ వచ్చి బంగారాజ్ భవన్ తీసుకెళ్లిపోయాడు. మావయ్య మావయ్య, మన బంగారుని ఐఎస్ఐ వచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు మావయ్య. ఎందుకు అక్కయ్య గారు? ఏముంది, వీడు ఆ ఇంటి మీదకి వెళ్ళాడు కదా, ఆ ఇంటి పిల్లను పాడు చేయబోయాడని ఆ నాగమ్మ కేసు పెట్టింది. అన్నం తింటున్న బిడ్డని తీసుకెళ్లిపోయారు. వాడిని మీరే కాపాడాలి మావయ్య గారు. ఎవరిని కాపాడాలమ్మా? పద్ధతిగా ఉండమని వాడికి ఎన్నోసార్లు చెప్పాను. ఏనాడనే నా మాట విన్నాడా? బంగారు ఎలాంటి వాడో మీకు తెలీదా మావయ్య గారు? వాడికి దురలవాట్లున్నాయి, కానీ ఒక ఆడపిల్లను పాడు చేసేంత దుర్మార్గుడు కాదు వాడు. వాడంత పెద్ద తప్పు చేయడం నాకు తెలుసమ్మా. కానీ మనం ఏ చిన్న తప్పు చేసినా దాన్ని ఆ నాగమ్మ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అందుకే ఆ ఇంటి వైపు వెళ్ళొద్దని వాడికి ఎన్నోసార్లు చెప్పాను. వాడు మాత్రం ఊరికే వెళ్ళాడా మావయ్య? ఆ నాగమ్మ తన పెళ్లి సంబంధం చెడగొట్టిందన్న కోపంతో వెళ్ళాడు. వీడి బుద్ధులు సరిగ్గా ఉంటే అసలు ఆ గొడవే వచ్చేది కాదు. మన కుటుంబ గౌరవాన్ని, పరువుని పాడు చేయడానికి పుట్టాడు వాడు. అలాంటి వాడు ఉన్నా లేకపోయినా ఒకటి.
ఇంటి పరువును నిలిపేవాడు ఒక్కడు చాలు. ఆ పని చేయడానికి మురారు ఉన్నాడు. పెద్దోడు లేడని ఒక్క ఏడుపు ఏడిచి ఊరుకుందాం. వాడు చావు వాడు చస్తాడు. ఇన్నాళ్లకు మంచి మాట చెప్పావు నాన్న. పెద్దోడు చస్తే చిన్నోడికి ఆస్తి మొత్తం వస్తుంది. అలా అంటారేంటి మావయ్య? ఎంతైనా బంగారాజు మీ మనవడు. కాదయ్యా, నా కొడుకు కడుపును చెడబట్టాడు వాడు. పరాయి వాడివైనా మా ఇంటి అల్లుడు పోయి మా అందరి బాగోగులు చూసుకుంటున్నాం, కుటుంబ గౌరవాన్ని నిలబెడుతున్నావు. కానీ వాడు ఈ ఇంట్లో పుట్టి పెరిగి ఈ ఇంటి పరువు తీస్తున్నాడు. అలాంటి వాడు ఎందుకయ్యా? అలా అనకండి మావయ్య. ఆ నాగమ్మ పగకు బంగారాజుని బలి చేయకండి. అక్కయ్య గారి తల్లి మనసును అర్థం చేసుకోండి. ఈయనొకరు మా నాన్నే మొత్తం వాట చిన్నోడికిస్తానంటే పెద్దోడిని వెనకేసుకొస్తారేంటి? ఇలా ఎన్నిసార్లు వాడిని కాపాడుకోవాలయ్యా? ఆ నాగమ్మ పగ పంతమని మన కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తుంది. ఈ విషయం వాడికి తెలీదా? కోరి కొరుగు పెట్టుకోవడం అవసరమా? నేను సమయానికి వెళ్ళబట్టి వాడిని ఆపగలిగాను కానీ లేదంటే ఆ నాగమ్మ ప్రాణాలు తీసేవాడు. అంత ఆవేశం ఎందుకయ్యా? కాస్తైనా ఆలోచించొద్దు. ఏదో ఉడుకు రక్తం తెలుసో తెలియకో చేశాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తనపై కత్తి ఎత్తిన వాడిని ఆ నాగమ్మ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. నాగుపాములా పగబడుతుంది, విషం చింపుతుంది. అయిందేదో అయిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. మీరు స్టేషన్కి వచ్చి ఓ మాట చెప్తే బంగారాజును వదిలేస్తారు. నేను ఎక్కడికి రానయ్యా, వాడితో విసిగిపోయాను. మీ కొడుకు ఎలాగూ లేకుండా పోయాడు, మనవణ్ణి కూడా వదిలేసుకుంటారా మావయ్య? తప్పు చేసినప్పుడు వాడిని దండించారు. చెయ్యని తప్పుకు వాడు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? వాడు మంచోడో చెడ్డోడో కానీ వాడు మీ రక్తం. మీరు తప్ప వాడికి ఎవరున్నారు? చిన్నప్పుడు వాడిని భుజాలపై ఎత్తుకుని ఆడించారు. ఇప్పుడు భారం అని వదిలేస్తే వాడేమైపోతాడు మావయ్య? అక్కయ్య, బంగారాజుకి ఏమీ కాదు, మేం తీసుకొస్తాం. మీరు ఏడవకండి. రండి మావయ్య. బంగారాజు కోసం కాకపోయినా అక్కయ్య గారి కోసమైనా రండి. పదబాబు. రండి మావయ్య. నేలను పోయేదంతా నెత్తికెత్తుకుంటున్నారు. ఈయనకు అసలు బుద్ధి లేదు. ఎఫ్ ఫ్రెండు, ఎల్ లవరు, ఏ యాన్సెస్టర్, ఎం మ్యారేజ్, ఈ ఎనిమీ. నాకు బావుకి ఏ వస్తుందో చూద్దాం. మురారి, కృష్ణవేణి, ఆర్ ఆర్, ఏ ఏ, ఐ ఐ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏంటి, ఏమైంది? మురారి బాబా నాకు లవ్వరంట. అంటే మా ఇద్దరికి పెళ్ళైపోతుంది. అవునా? ఇదిగో కావాలంటే చూడు. ఈ గేమ్ లో కూడా అలాగే వచ్చింది. ఇందులో ఏ వస్తే అది నిజం అవుతుందంట. అవునా? నా బంగారు తల్లి. బంగారాజుకిద్దామని నేను అనుకున్నాను, కానీ మీ నాన్న మురారికిద్దామని అంటున్నాడు. ఇందులో కూడా ఇలాగే వచ్చింది. మెల్లగా బంగారాజు
ప్రసాద్ గడిని పోలీసులు పట్టుకుపోయారని మీ అత్తయ్య బాధలో ఉంది. మనం సంబరంగా ఉంటే అపార్థం చేసుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండు. నీ కోసం జీడిపప్పు ఉప్మా తీసుకొస్తాను. సరేనా? ఇప్పుడు తీసుకొస్తాను. హాయ్ మురారి బావకి నాకు పెళ్ళంట. హలో, అయ్యో మురారి బావా, నేను కృష్ణవేణిని. ఏంటే ఎలా ఉన్నావు? బావున్నాను బావా, నువ్వెలా ఉన్నావు? నీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటా విషయం? మరి ఇందాక నేను ఫ్లేమ్ గేమ్ ఆడాను బావా. నీకు నాకు మ్యారేజ్ వచ్చింది. సర్లే, ఇంకేంటి? సరే అని అంత సింపుల్ గా ఉంటావేంటి బావా? సంబరపడాలి కదా. తర్వాత పడతాను గాని తాతయ్య ఇంట్లో ఉన్నారా? లేరుగా. ఎక్కడికి వెళ్ళారు? తాతయ్య నాన్న కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.